అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ నుండి ఈ మధ్యకాలంలో ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అయింది. ఇది మీ అందరికీ తెలుసు. సో దీంట్లో ఉన్న కంటెంట్ని మీ అందరికీ ఒకటి తర్వాత ఒకటి డీటెయిల్గా చెప్పాలని మా ఉద్దేశము. సో ఈరోజు నేను తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చేసిన రికమెండేషన్స్లో ఒక మంచి రికమెండేషన్ టు ఎస్టాబ్లిష్ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనే ఒక సంస్థను పెట్టాలి. సో ఈ సంస్థ ద్వారా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్కి సంబంధించిన అసెస్మెంటు, ర్యాంకింగు, గ్రేడింగు, సో ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ మ్యాండేట్ చేస్తే అప్పుడు తల్లిదండ్రులందరికీ, స్టూడెంట్స్ అందరికీ అర్థమవుతుంది. సో ఏ స్కూల్ ఏ ర్యాంకులో ఉంది, ఏ స్కూల్ ఏ గ్రేడ్లో ఉంది, ఏ కాలేజ్ ఏ ర్యాంకులో ఉంది, ఏ కాలేజ్ ఏ గ్రేడ్లో ఉంది, అట్లాగే యూనివర్సిటీస్ ఏ గ్రేడ్లో ఏ ర్యాంకింగ్లో ఉన్నాయి అనేది అర్థమైనప్పుడు సో తల్లిదండ్రులకి, పిల్లలకి సో ఏది చూజ్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి అసలు మనకి నేషనల్ స్థాయిలో నాక్ అని, నేషనల్ అసెస్మెంట్స్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ అని యూనివర్సిటీకి సంబంధించి మాత్రము ఒక సంస్థ ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. దాని ద్వారా యూనివర్సిటీస్ ఏ ర్యాంక్లో ఉన్నవి, ఏ గ్రేడ్లో ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కానీ అది కూడా ఒక మ్యాండేట్ కాదు, అది కూడా ఒక వాలంటీర్గా, అంటే కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు, కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే కొన్ని కాలేజీలు చేసుకోవచ్చు, కొన్ని కాలేజీలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేనట్టుగా ఉండొచ్చు. అంటే అది ఒక మ్యాండేట్ కాకుండా, అంటే కంపల్సరీ కాకుండా ఒక ఆప్షనల్గా వాలంటీర్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ అప్లై చేసుకోవు, ఎందుకంటే మాకు ఎట్లా ర్యాంక్ ఉండదు, మా స్టాండర్డ్ మాకు తెలుసు అనే ఉద్దేశంలో ఉంటారు. అసలు స్కూల్స్ అయితే ఇంకెలాంటి అక్రెడిటేషన్, అసెస్మెంట్ కౌన్సిలే లేదు. దాని ద్వారా అసలు ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఎట్లా ఉన్నవి, ఏది స్టాండర్డ్లో ఉంది, ఏది స్టాండర్డ్ లేదనేది ఏ మాత్రం కూడా తెలియడానికి అవకాశం లేదు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో అందుకని మేము ఈ టెస్సా అనేది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలలో ఉన్నటువంటి సంస్థల్ని మేము అధ్యయనం చేసిన తర్వాత ఇలాంటిది మన తెలంగాణ కూడా ఉంటే బాగుంటుంది అనేది మేము ఒకటి సజెస్ట్ చేశాము. సో ముఖ్యంగా ఈ టెస్సా అనేది ఏంటంటే ఒక సపరేట్గా థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఫండింగ్తోనే పనిచేస్తుంది, బట్ దానికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక ప్రముఖ విద్యావేత్తలతోని సో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేసుకొని తద్వారా అది ఫంక్షన్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా టెస్సా ఏం చేస్తుంది, సో టెస్సా ఏం చేస్తుందంటే సో స్కూల్స్ స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది. అసలు యాక్చువల్గా స్కూల్ అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ అని ఒక స్టాండర్డ్ సెట్ చేశాము. నిజానికి ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా ఈ స్టాండర్డ్స్ మేనేజ్ చేయాలి, కంపల్సరీ ఉండాలి అనేది ఒక చట్టంలాగా తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. సో అది వచ్చిన తర్వాత కూడా, స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసలు స్టాండర్డ్స్ అవి అమలవుతున్నాయా, అమలు కావటం లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం స్టడీ చేయడానికి కూడా ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ లాగా ఉండాల్సిన అవసరం ఒకటి ఉంది. అందుకని మేము టెస్సాను సజెస్ట్ చేశాము. ఇది ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏం లేదు. నిజానికి ఇది చాలా ఈజీగా అమలు చేయగలిగేదే ఇదంతా కూడా టెస్సా అనేది. సో ముఖ్యంగా టెస్సా ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో, అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి, లేకపోతే సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నవి, మల్టీగ్రేడ్ టీచింగ్ ఉన్న స్కూల్స్ ఉన్నవి. అలాంటి స్కూల్స్లో మీరు పెద్ద రిజల్ట్స్ ఏం రావు, అది అసెస్మెంట్స్ అక్కడ చేసినా చేయకపోయినా పెద్దగా ఫరక్ పడదు. కానీ ఒక మంచి స్కూళ్ళు, ఉదాహరణకి మనము ఇప్పుడు గురుకులాలు ఉన్నవి, సో అక్కడ అందరూ టీచర్లు ఉన్నారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అట్లాగే ఇప్పుడు రేపు కట్టబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, ఇలాంటి వాటిలో కూడా మనకి ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఇలాంటి స్కూల్స్లలో మనకి సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటాము, అంటే 3 monthsకి ఒకటి, 6 monthsకి ఒకటి, 9 monthsకి ఒకటి ఏవైతే ఉంటాయో అలాంటివి ఒక 10th క్లాస్కి ఏదైతే బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో అది కాకుండా మొదటి తరగతి నుంచి మొత్తం 9వ తరగతి వరకు కూడా అసెస్మెంట్స్ చేయడము, 10వ తరగతి వరకు కూడా అసెస్మెంట్ చేయడము, అంటే ఈ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ప్రతి క్వార్టర్ చేయాల్సినవి అవి చేయగలిగితే, అదొక థర్డ్ పార్టీలో చేయగలిగితే అసలు ఏ స్కూల్లో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉందనేది అందరికీ అర్థమవుతుంది అనమాట. ఈరోజు ఏమవుతుందంటే ఏ టీచర్ వాళ్ళే అసెస్మెంట్ చేసుకుంటున్నారు, దానికి ఎక్కువ క్రెడిబిలిటీ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడం మనం. అది కరెక్ట్ కూడా కాదు, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో. అది నేనే నేనే టీచింగ్ చేస్తాను, నేనే ర్యాంకింగ్, నేనే మార్కులు వేస్తాను పిల్లల్ని అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం 10th క్లాస్ బోర్డు కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎందుకు మనం థర్డ్ పార్టీ ద్వారా, ఒక బోర్డు ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామో, ఎందుకు మనము స్థానికంగా ఉన్న స్కూల్కి మీరే కండక్ట్ చేసుకుని ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకంటే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా థర్డ్ పార్టీ బోర్డు ద్వారా చేస్తున్నాం. అదే రకంగా
మొదటి సంవత్సరం నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఈ మామూలుగా క్వార్టర్లీ ఎగ్జామ్స్, ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా సో ఇలాంటిది ఒకటి టెస్సా లాంటిది ఒకటి థర్డ్ పార్టీగా అసెస్మెంట్స్ చేయగలిగితే సో పిల్లల స్టాండర్డ్స్, పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నవి, ఆ స్కూల్ అవుట్కమ్స్ ఎలా ఉన్నవి, ఆ కాలేజ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నవి, ఆ యూనివర్సిటీ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. అందుకనే అసెస్మెంట్స్ అనేది ఒక భాగము. తర్వాత ఇందాక చెప్పినట్టుగా సెట్టింగ్ స్టాండర్డ్స్ ఒకసారి స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత అసలు ఇది ఈ పర్టికులర్ కాలేజీ, ఈ పర్టికులర్ స్కూలు ఏ గ్రేడ్లో ఉందా, బి గ్రేడ్లో ఉందా, సి గ్రేడ్లో ఉందా, డి గ్రేడ్లో ఉందా అని తెలియాలి కదా. సో అది కూడా ఎప్పటికప్పుడు టెస్సా వాళ్ళు వాళ్ళ యొక్క మంది మార్బలంతో ప్రతి స్కూల్ని కూడా 100% వాలంటరీ కాకుండా మ్యాండేటరీగా అసెస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే ఒక మండలంలో ఉన్నటువంటి అసలు ఏ స్కూల్ ఆ మండల కాంటెస్ట్లో నెంబర్ 1, సో ఏ స్కూల్ ఆ జిల్లా కాంటెస్ట్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 లాస్ట్. సో అట్లాగే కాలేజీలు కూడా సో ఆ జిల్లాలో ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 2, అట్లాగే స్టేట్ మొత్తంలో ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 2, ఏది లాస్ట్ అనేది ఆ స్టాండర్డ్స్ని బట్టి ఈ టెస్సా అనేది మనకి గ్రేడింగ్స్తో పాటుగా, గ్రేడింగ్స్ అంటే ABCD, ర్యాంకింగ్స్ అంటే 1, 2, 3, 4, 5. సో ఈ రెండు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే టెస్సా అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లా కూడా, అంటే ఈరోజు మనకి రాష్ట్రంలో ఈవెన్ దేశంలో కూడా ఒక విద్యకు సంబంధించిన ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లేదు. అంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్స్కి ఎలాంటి కరికులం ఉండాలి అనేది ఒక విస్తృతంగా అధ్యయనం చేసే సంస్థ ఒకటి మనకి థర్డ్ పార్టీలో ఉండడం అంటే ఇంపార్టెంట్. అంటే ఒక బ్యూరోక్రసీ విధానంలో పనిచేయకుండా ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఒక సంస్థ అనేది అవసరం ఉంటుందనేది మాకు అర్థమైంది. సో ఈ స్టాండర్డ్స్ సెట్టింగ్తో పాటుగా టీచర్లకి ఎలాంటి ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి, ఎలాంటి ట్రైనింగ్ నీడ్స్ అవసరం ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు గుర్తించి అలాంటి ట్రైనింగ్స్ సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ కంటెంట్, ట్రైనింగ్ మెథడాలజీస్ అవన్నీ సజెస్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్కి ఈ టెస్సా అనేది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎప్పటికప్పుడు ఒక కాన్ఫరెన్సెస్, ఒక సెమినార్స్, ఒక వర్క్షాప్స్, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీస్కి సంబంధించిన అడ్వైజెస్ కూడా ఈ టెస్సాకి గవర్నమెంట్కి అడ్వైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనకి టెస్సా ద్వారా ఒక మంచి ఇది మేము చాలా దేశాలలో మేము ఇది చూసామన్నమాట. ప్రతి దేశంలో కూడా మనకి ఇలాంటి ఒక థర్డ్ పార్టీ విధానం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ సో ఆ స్థానికంగానో ఆ కాలేజు ఆ ర్యాంకింగ్లు, ఆ స్కూలు ఆ ర్యాంకింగ్లు, ఆ స్కూల్కి సంబంధించిన అసెస్మెంట్స్ దానికంటే ఎక్కువ ఇలా థర్డ్ పార్టీ విధానంలో వచ్చినటువంటి అసెస్మెంట్స్, ర్యాంకింగ్నే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నట్టు మాకు అర్థమైందనమాట. సో అందుకనే ఇలాంటిది ఒకటి ఇప్పుడు మనకి గ్రామీణాభివృద్ధిలో కూడా సోషలైట్ సొసైటీ అని ఒకటి ఉంది. సో సోషలైట్ సొసైటీ అనేది అసలు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి పథకంలో ఎలా జరుగుతుంది, సో లేబర్కి నిజంగా కూడా పని దొరుకుతుందా, పేమెంట్స్ టైంలో వస్తున్నాయా, వర్క్స్ క్వాలిటీ ఉందా లేదా అనేది ఒక థర్డ్ పార్టీ విధానంలో చేస్తున్న ఒక పద్ధతి మనకి ఇప్పటికే సోషలైట్ సొసైటీ అనేది ఒకటి ఉంది. సో దానికి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సపరేట్గా అరుణారాయ్ లాంటి వాళ్ళు, నిఖిల్ డే లాంటి వాళ్ళు, సో మనకి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కేరళ విజయానంద్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, సో వీరితో ఒక కమిటీ లాగా ఉంది అన్నమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు చక్కగా దాని యొక్క విధానాలని వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట. సో అదే రకంగా టెస్సాలో కూడా ఒక థర్డ్ పార్టీ, ఒక మంచి విద్యావేత్తలతోని సో ఆర్గనైజ్ చేసిన సంస్థ ఒకటి ఉంటే బాగుంటుందని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విధానం ఏం కాదు. సో ఇంకొకటి మేము డ్రాఫ్ట్ బిల్ని తయారు చేశాము. అంటే ఇది ఒక లెజిస్లేషన్ ద్వారా జరగాలి, అంతేగాని మళ్ళీ మామూలుగా ఒక జీవో ద్వారా జరిగితే మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్తాడు, కొట్టి పడేస్తారు. సో అందుకనే మేము ఒక కంపల్సరీ ఒక విధానపరమైనటువంటి ఒక లెజిస్లేటివ్ పద్ధతిలో ఒక చట్ట పద్ధతి అనేది ఈ సంస్థకు ఉంటే అది ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. సో అందుకని మేము మా యొక్క రిపోర్ట్లో డ్రాఫ్ట్ బిల్లుని అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని చట్టరూపాలు తీసుకురావడానికి కావాల్సినటువంటి డ్రాఫ్ట్ బిల్లును కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. అది కానీ రాగలిగితే చాలా బాగా ఉంటుంది. సో ఈ టెస్సాకు సంబంధించి మీరు కూడా మా యొక్క ఈ రిపోర్ట్లో ఉంది, చదవండి. మొత్తం కూడా మా రిపోర్ట్ అంతా కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వెబ్సైట్లో ఓపెన్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చదివి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొక సబ్జెక్ట్తోని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చేసినటువంటి రికమెండేషన్స్లో ఇంకో సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం.